ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవత్యే నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము 45వ అధ్యాయము. మొత్తము 9వ స్కందములోని 60వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఈ 45వ అధ్యాయములో భగవతి దక్షిణ ప్రకటమౌట, ఆ దేవి ధ్యాన పూజా విధానములు, స్తోత్ర వర్ణన, చరిత్ర శ్రవణము, ఫలస్తుతి మనం తెలుసుకుంటాము. భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు, మునీంద్ర, భగవతి స్వాహ స్వధాను ఈ ఇరువురి ఉపాఖ్యానములు పరమ మధురములు, ఉత్తమములు. వీటిని నేను నీకు వినిపించాను. ఇప్పుడు నేను భగవతి దక్షిణ యొక్క ప్రసంగమును వర్ణిస్తాను. నీవు సావధానుడవై వినుము. ఇది ప్రాచీన కాలము నాటి మాట. గోలోకమునందు భగవంతుడైన శ్రీకృష్ణుని యొక్క ప్రేయసి ఒక గోపిక ఉన్నది. ఆమె పేరు సుశీల. రాధ యొక్క ప్రధాన సఖియగు సౌభాగ్యము ఆమెకు ప్రాప్తించింది. ఆమె ధన్యురాలు, మాన్యురాలు. మనోహర అంగములతో ఆ గోపిక పరమ సౌందర్యవతి అయి ఉన్నది. సౌభాగ్యమున ఆమె లక్ష్మితో సమానురాలు. ఆమెలో సకల పతివ్రత శుభలక్షణములు విరాజమానములై ఉన్నాయి. ఆ సాధ్వియగు గోపిక విద్య, గుణము, ఉత్తమ రూపముతో సదా సుశోభితురాలు. కళావతి, కోమలాంగి, కాంత, కమలలోచన, శుశ్రోణి, సుస్తని, శ్యామ, న్యగ్జోదమయ మండిత, ఈ విశేషములు అన్నీ ఆమెలో నిండి ఉన్నాయి. రత్నమయ అలంకారములు ఆమె శోభను ఇనుమడింప చేస్తున్నాయి. ఆమె శరీరకాంతి స్వచ్ఛమైన కమలమా అనునట్లుగా ఉన్నది. దొండపండులాగా ఎర్రని అధరోష్టము కలిగి ఉన్నది. లేడీ పిల్ల కనులలాగా ఆమె నేత్రములు మనోహరములు. ఆ దేవి హంసతో సమానముగా గంభీర గమనురాలు. ఆ కామిని సుశీల రతి శాస్త్రమునందు సమగ్రమైన జ్ఞానము కలది. భగవంతుడకు శ్రీకృష్ణుడు ఆమెను ప్రేమిస్తున్నాడు. ఆమె కూడా ఆ స్వామి భావమున అనుగుణముగానే వ్యవహరిస్తూ ఉన్నది. ఒకనాడు పరమేశ్వరి రాధ సుశీలతోటి, నీవు నేటి నుండి గోలోకమునకు రాజాలదు అని చెప్పింది. శ్రీకృష్ణుడు అక్కడ నుండి అంతర్ధానుడయ్యాడు. అప్పుడు దేవదేవేశ్వరి భగవతి రాధ రాసమండలమును చేరుకొన్నది. ఆ మధ్య భాగమునకు వెళ్ళి రాసేశ్వరుడు భగవంతుడైన శ్రీకృష్ణుని బిగ్గరగా పిలవసాగింది. కానీ భగవంతుడకు శ్రీకృష్ణుడు ఆమెకు దర్శనమివ్వలేదు. అప్పుడు రాధ అత్యంత విరహ వ్యాకులత అయ్యింది. ఆ సాధ్వీదేవికి విరహము యొక్క ఒక్కొక్క క్షణము కోట్ల యుగములుగా అనిపిస్తున్నాయి. ఆమె కరుణాపూర్ణయై ఈ విధముగా ప్రాప్తించింది. శ్రీకృష్ణ, శ్యామసుందర, నీవు నా ప్రాణనాథుడవు. నేను మిమ్ములను నా ప్రాణముల కంటే కూడా అధికముగా ప్రేమిస్తాను. దయచేసి మీరిక్కడికి రండి. భగవంతుడా, మీరు నా ప్రాణములకు అధిష్టాతలు. మీరు లేకుండా ఈ ప్రాణములు ఇంకా నిలువజాలవు. భార్య భర్త యొక్క సౌభాగ్యమునకు గర్విస్తుంది. భర్త వలన దినదినము ఆమె సుఖము పెంపొందుతూ ఉంటుంది. కాబట్టి ఆమె ధార్మికముగా పతిసేవ ఎందే నిరత కావాలి. మంచి కులమునందలి స్త్రీలకు బంధువు, అధిదేవత, ఆశ్రయము, పరమ సంపత్తి స్వరూపము. ఎప్పుడూ స్నేహదానము నొసగటానికి కేవలము తన ఎదుట ఉన్న రూపము ఏకమాత్రపు భర్తయే. పతివ్రతలు తమ స్వాములకు గౌరవము ఇస్తారు. వారి నుండి ధర్మము, శాశ్వత సుఖము, ప్రేమ, శాంతి, సన్మానమును పొందుతుంటారు. స్త్రీలకు తమ స్వామియే సర్వస్వము. అతని కృప వలననే బంధువర్గము పెరిగిపోతుంది. కేవలము అతడు పతియే కాక సమయానుకూలముగా ఆమెకు పరమ బంధువవుతాడు. ఆమెను భరించుట వలన భర్తయని, పాలించుట వలన పతి అని, శరీరమును శాసించును కాబట్టి స్వామి అని, కోరికలు తీర్చును కనుక కాంతుడని చెప్తారు. సుఖమును వృద్ధి పొందించుట వలన బంధువు అని చెప్తారు. ప్రేమను పంచుట వలన ప్రియుడు అని పలుకుతారు. ఐశ్వర్యమును ప్రసాదించుట వలన
ఈశుడు అంటారు. ప్రాణులకు యజమాని కాబట్టి ప్రాణనాయకుడని, రతిసుఖము నొసుగుట వలన రమణుడని పిలుస్తారు. అందువలన కులీనులకు స్త్రీలకు పతి కంటే ప్రియమైన వారు ఇంకెవ్వరూ లేరు. పతి శుక్రముతో పుత్రుడు జన్మిస్తాడు. దీని వలన అతడు ప్రియుడవుతాడు. పతివ్రతలు 100 మంది పుత్రుల కంటే అధికముగా పతికి ప్రేమపాత్రులవుతారు. వారి మనస్సు నుండి ఈ భావం ఎప్పుడూ తొలగిపోదు. నీచకులమునందు జన్మించిన స్త్రీ భర్త యొక్క ఈ ధార్మిక రహస్యమును తెలుసుకోవటానికి అసమర్థ అవుతుంది. సకల తీర్థములందు స్నానము చేయుట, సమస్త యజ్ఞములందు దక్షిణను దానము చేయుట, పృథివికి ప్రదక్షిణము చేయుట, అనేక విధములైన తపస్సులు చేయుట, వ్రతములన్నీ కూడా చేయుట, అమూల్య వస్తువులను దానమివ్వడము, విచిత్రమైన ఉపాసనలు చేయుట, గురువులను, బ్రాహ్మణులను, దేవతలను సేవించుట, ఈ శ్రేష్టమైన కారణములను గొప్పగా ప్రశంసిస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా భర్త యొక్క చరణ సేవ యొక్క 16వ కళకు కూడా పోలి ఉండవు. గురువు, బ్రాహ్మణుడు, దైవము వీరందరూ ఒకరికంటే ఒకరు గొప్పవారు. కానీ వీరందరికంటే స్త్రీకి భర్తయే శ్రేష్ఠుడు, పరమ గురువు. పురుషులకు విద్యను ప్రసాదించువాడు గురువుగా భావించబడతాడు. అలాగే కులీన స్త్రీకి భర్తయే గురువవుతాడు. భగవాన్ అసంఖ్యాకులైన గోపగోపికలకు, బ్రహ్మాండములకు, అచట నివసించు ప్రాణులకు మీరు ఏకైక స్వాములు. విశ్వము నుండి అఖిల బ్రహ్మాండములు, గోలోక పర్యంతమైన సామ్రాజ్యము మీ కృపాప్రసాదము వలననే నాకు లభించింది. స్త్రీ స్వభావము తొలగిపోవునది కాదు. నేను మీ రహస్యమును తెలుసుకోలేక అప్పుడప్పుడు మిమ్ములను అతిక్రమిస్తూ ఉంటాను. మీరు నన్ను క్షమింతురుగాక. ఈ విధముగా రాధ భగవంతుడకు శ్రీకృష్ణుని ధ్యానింపసాగింది. ప్రేమాతిరేకమున ఆమె కనుల నుండి అశ్రువులు రాలుతున్నాయి. నాథా నాథా అను కరుణతో కూడిన ధ్వని ఆమె నోటి నుండి వెలువడుతున్నది. విరహము యొక్క కఠిన దుఃఖమును అనుభవిస్తూ, ప్రభు ఇప్పుడు వెంటనే దయచేసి దర్శనమివ్వండి అని ఆమె దీనభావముతో పలుకుతున్నది. తరువాత శ్రీకృష్ణుడు ప్రకటితుడై రాధ విరహతాపమును శాంతమనర్చాడు. మునేంద్ర, ఇది ఒక సమయపు విషయము. సుశీలయను పేరుగల రాధకు ఒక సఖి ఉన్నది. ఆమె ఒక గోపిక. రాధ ఆమెను గోలోకమును వదిలిపెట్టి పొమ్మని చెప్పింది. అక్కడ నుండి వెళ్ళి ఆ దేవి దక్షిణయను పేరుతో ప్రకటిత అయ్యింది. ఆమె ప్రకటమైన ప్రసంగము ఈ విధముగా ఉన్నది. దీర్ఘకాలము వరకు తపస్సు చేసి భగవతి లక్ష్మీ విగ్రహమునందు ఆమె తనకొక చోటు సంపాదించుకున్నది. ఆ సమయమున కఠినాతి కఠినమైన యజ్ఞమును చేసిన దేవతలకు ఫలము లభించలేదు. వారందరూ ఉదాసీనులై బ్రహ్మ గృహమునకెళ్ళారు. బ్రహ్మ వారి ప్రార్థనను విని జగత్ప్రభువు భగవంతుడకు శ్రీహరిని ధ్యానించాడు. చాలాసేపు భక్తితో ధ్యానించిన తరువాత అతనికి ఒక ఆదేశము లభించింది. స్వయముగా భగవంతుడకు నారాయణుడు మహాలక్ష్మి యొక్క దివ్య విగ్రహము నుండి మత్స్యలక్ష్మిని ప్రకటింపజేశాడు. ఆమెకు దక్షిణయని నామకరణము చేశాడు. ఆయన ఆమెను బ్రహ్మకు సమర్పించాడు. బ్రహ్మ యజ్ఞమునకు సంబంధించిన కార్యములను నెరవేర్చటానికి దేవి దక్షిణను యజ్ఞపురుషుని వద్ద ఉండటానికి ఏర్పాటు చేశాడు. అప్పుడు యజ్ఞపురుషుని మనస్సు ఆనందముతో నిండిపోయింది. అతడు విధి విధానముగా దక్షిణాదేవిని పూజించి స్తుతించాడు. ఆ దేవి వర్ణము తప్తకాంచన సన్నిభమై ఉన్నది. కోట్ల కొలది చంద్రులలాగా ఆ దేవి ప్రకాశిస్తున్నది. అత్యంత కమనీయమైన ఆమె విగ్రహము మనోముగ్ధమై ఉన్నది. కమలముఖి అయి ఆ కోమలాంగి దేవి కమలముల వంటి విశాల నేత్రములలో శోభాయమానయై ఉన్నది. భగవతి లక్ష్మీ నుండి ప్రకటమైన ఆ ఆదరణీయ దేవి కమలాసనమున స్థితయై ఉన్నది. శుద్ధ చిన్మయ వస్త్రము ఆమె శరీర శోభను
పెంపొందింపచేస్తున్నది. ఆ సాధ్వి యొక్క పెదవులు బాగుగా పండిన దొండ పండ్లలాగా ఉన్నాయి. ఆమె తన కేశజాలములందు మాలతి పుష్పమాల ధరించి ఉన్నది. ఆమె ముఖము ప్రసన్నమై చిరునగవుతో వ్యాపించి ఉన్నది. రత్న నిర్మిత ఆభూషణములతో విభూషితయై ఉన్నది. ఆమె రూపము కడు సుందరము. ఆమెను చూసి మునుల మనస్సు కూడా ముగ్ధమవుతుంది. కస్తూరి చందనముల కలయికతో బొట్టు రూపమున అర్ధచంద్రాకార తిలకము ఆ దేవి లలాటమున అలరారుతున్నది. కేశములకు సమీపమున సింధూరముతో ఒక చిన్న బొట్టు పెట్టుకున్నది. ఆమె ఉన్న స్థలము కూడా కనులకు మిరిమెట్లు గొలుపుతున్నది. సుందరమైన నితంబములు, బృహత్శ్రోణి, విశాల వృక్షస్థలములలో ఆమె శోభాయమానమై ఉన్నది. తరువాత బ్రహ్మ చెప్పినట్లుగా యజ్ఞపురుషుడు ఆ దేవిని తన సహధర్మచారిణిగా చేసుకున్నాడు. కొంతకాలము తర్వాత దక్షిణాదేవి గర్భవతి అయింది. 12 దివ్య సంవత్సరములు గడువగా సకల కర్మల ఫలముగా శ్రేష్టమైన కుమారునికి ఆమె జన్మనిచ్చింది. కర్మ సమాప్తము కాగానే ఫలము ప్రసాదించుట ఆ పుత్రుని సహజ గుణము. అందువలన వేదజ్ఞుడైన యజ్ఞుడు దక్షిణను భార్యగా పొంది తన పుత్రునితో కూడి నరులకు వారి వారి కర్మఫలమును ఇస్తూ ఉన్నాడు. దక్షిణ గురించి ఇంకా నారాయణుడు నారదునితో చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.